పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికలకు భద్రతాపరమైన చర్యలు చేపట్టామని ఎస్పీ విక్రాంత్ పటేల్ తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 3 కంపెనీల సిఆర్పీఎఫ్ దళాలు వచ్చాయని, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రతి రోజు ఫ్లాగ్ మార్చ్ వివరిస్తూ ప్రజల్లో ధైర్యం నింపుతున్నామని అన్నారు. ప్రస్తుతం 2 సమీకృత చెక్పోస్టులుగా పనిచేస్తున్నాయని, అదనంగా మరో 3 చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. డే టు డే యాక్టివిటీస్ సజావుగా జరుగుతున్నాయి. మాకు సిఏపిఎఫ్ కంపెనీస్, ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 3 కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలతో పాటు రోజు ఒక పట్టణంలో కానీ, సమస్యాత్మక గ్రామంలో కానీ మనం రూట్ మార్చ్ లాగాని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాము యాజ్ అ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. దీంతో పాటు ప్రతి విలేజ్లో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రాబ్లమెటిక్ పర్సన్స్ ఎవరున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలక్షన్ రోజు కానీ ఇప్పటి నుంచి ఎలక్షన్ దాకా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అట్లాంటి వాళ్ళ మనుషుల్ని మనం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఐడెంటిఫై చేసి అందరినీ 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు బైండ్ ఓవర్ చేసిన తర్వాత అగైన్ ఇఫ్ దే క్రియేట్ సమ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, సో బాండ్ అమౌంట్ ఏముందో ఆల్మోస్ట్ 2 lakh రూపీస్ దాకా అవి ఫోర్ఫిట్ చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలని వీఆర్ రిక్వెస్టింగ్. విత్ రెస్పెక్ట్ టు చెక్ పోస్ట్ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనం ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నాము. 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాము. ఈ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లో ఆల్రెడీ 2 ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే పోలీస్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా జిఎస్టీ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, ఎక్సైజ్ నుంచి ఈ 4 డిపార్ట్మెంట్స్ అదనంగా అక్కడ పర్సనల్ ఉన్నారు. సో దట్ ఏదైనా మనం కాంట్రాబ్యాండ్ పట్టుకున్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు అదనంగా 3 చెక్ పోస్టులని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌గా మార్చాలని వి హావ్ రిక్వెస్టెడ్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో డిపార్ట్మెంట్ పర్సనల్ వచ్చిన తర్వాత ఆ 3 కూడా సో టోటల్ 5 చెక్ పోస్ట్ విల్ బి రన్ యాస్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్. సో దీంతో పాటు కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఎంసీసీ పరంగా ఎలా పర్మిషన్ తీసుకోవాలని. సో ఈ పర్మిషన్ తీసుకోవడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌కి కూడా ఇన్ అడిషన్ టు గివింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్, మాకు కూడా అడ్వాన్స్ ప్లానింగ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. సో 48 అవర్స్ ముందే పర్మిషన్ పెట్టుకుంటే సో ఏ ప్రాంతంలో, ఏ విలేజ్‌లో లేదా ఏ పట్టణంలో ఏ పొలిటికల్ పార్టీ ఈ మీటింగ్స్ గానీ, ప్రొసెషన్ గానీ లేదా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ గానీ పెట్టుకుంటే దాంతో అనుగుణంగా వి విల్ గివ్ ద పోలీస్ ప్రొటెక్షన్ ఆల్సో. సో ఏది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపెరేటివ్ యాస్ పర్ ద ఎలక్షన్ గైడ్‌లైన్స్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్షన్ యాక్టివిటీ. సో దీంతో పాటు నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్‌లో ఏజెన్సీ ఏరియాస్ ఏమేమి ఉన్నాయో అక్కడ మెయిన్ రోడ్స్ ఏమున్నాయో ఎక్కడెక్కడ మన ఎలక్షన్ మిషనరీ ఈవీఎంస్‌తో పాటు పోలీస్ ఫోర్స్ అండ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మూవ్. ఆ రూట్‌లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఆల్రెడీ మనం పంపించాము. సో వాళ్ళు రోజు ఒక్కొక్క 3-4 కిలోమీటర్ స్ట్రెచ్‌లో కల్వర్ట్స్ అన్ని చెక్ చేస్తూ దే ఆర్ జస్ట్ వెరిఫైయింగ్ ఆల్ ద ఏరియాస్. దాంతో పాటు ఏజెన్సీ గ్రామంలో స్పెషల్ పార్టీస్ ఆర్ డూయింగ్ ఏరియా డామినేషన్ ఆల్సో. సో విలేజ్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం దృష్టికి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురావాలని మనం ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే యాక్టివిటీ నెక్స్ట్ 45 డేస్ వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. సో అందరూ ప్రజలు, పొలిటికల్ పార్టీస్ అండ్ ఎవ్రీవన్ షుడ్ కోఆపరేట్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్.